డిన్నర్ చేశారా? ఓకే. మార్కెట్ భలే సపోర్ట్ తీసుకొని వెళ్ళిపోయింది కానీ మనకి రాలేదండి పుల్ బ్యాక్ ఇక్కడ దాకా. బిట్కాయిన్ పరుగులెత్తుతూ ఉంది. లైవ్లో ట్రేడ్ చేయాలా? చేద్దాం. బిట్కాయిన్ 1,10,000 దాకా వెళ్ళిపోయింది అప్పుడే. సూపర్. మరి టూ మచ్కి వెళ్ళిపోయింది. ఈరోజు హాయ్ విశ్వా గారు, ఎలా ఉన్నారు? గుడ్ ఈవినింగ్ అందరికీ, మిత్రులందరికీ. గోల్డ్ ఈజ్ ఆన్ ఫైర్. ఎస్, ఆయిల్ పడిపోతుంది. న్యాచురల్ గ్యాస్ సపోర్ట్లో ఉంది. గిఫ్ట్ నిఫ్టీ ఏం చేస్తుంది అనేది చూద్దాం. బిఫోర్ దట్ మనం ఒకసారి సెన్సిబుల్కి వెళ్దాం. FISDIS డేటా ఎవరైనా అప్పుడు అబ్జర్వ్ చేశారు ఎప్పుడన్నా? మార్కెట్ ఎలా సింక్ అవుతుంది అనేది FISDIS డేటా. మొత్తం మీద FIS ఇండెక్స్ ఫ్యూచర్ని షార్ట్ చేశారు. ఆ స్టాక్స్లో కూడా షార్ట్ చేశారు. ఓ మై గాడ్. జూమేట్ $24,800 స్ట్రాడల్ అయితే నడుస్తుంది. కాలు పుట్టు ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి. 24,000 సపోర్ట్ ఉంది, 25,000 రెసిస్టెన్స్ ఉంది. ఓకే, సో ప్రస్తుతానికి కొద్దిగా సెల్లింగ్ చేస్తున్నారు. హాయ్ బ్రో, గుడ్ ఈవినింగ్ రాజేంద్ర గారు. బ్యాంక్ నిఫ్టీ డిఫరెంట్గా అనిపిస్తుంది కదా. చూడండి, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో ఎడదామని అటెంప్ట్ చేయట్లే పెద్దగా. దాటి ఎక్కడో ఓటీఎంస్ దగ్గర ఉన్నారు. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ బ్యాంక్ నిఫ్టీ. బీ కేర్ఫుల్. ఓకే, బ్యాంక్ నిఫ్టీ మాత్రం అండర్ ఎస్టిమేట్ అయ్యకూడదు. ఇప్పుడు డేటా మాత్రం 55,000 దగ్గర పుట్స్ సిగ్నిఫికెంట్గా యాడ్ అయినాయి. ఎందుకు? సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్. చూడండి, ఇక్కడ ఇన్ ద మనీలో కూడా 55,000 కదా. ఓకే, 55,075 పాయింట్స్ బయటకు వచ్చింది. హెవీగా పుట్స్ సెల్ చేశారు. సో సిగ్నిఫికెంట్ రికవర్ చేస్తారేమో. సెన్సెక్స్ మాత్రం మనకు కొద్దిగా వీక్గానే కనబడుతుంది.
ఓకే, ఎనీహౌ 82,000 అనేది మనం వాచ్ చేయాలి. 81,500 కాల్ పుట్ అయితే సెల్ చేశారు. డేటాలో నాకు బ్యాంక్ నిఫ్టీ అనేది కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తుంది, బుల్లిష్ సైడ్. సో చూద్దాం. ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాక్చువల్ వీక్ కాదు, స్ట్రాంగ్ బుల్లిష్ ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఓకే, చూడటానికి వీక్గా ఉంది కానీ దే ఆర్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ అనమాట. మార్కెట్ని ఎప్పుడెప్పుడు పైకి తీసుకెళ్దామని చూస్తుంది బ్యాంక్ నిఫ్టీ. సో చూడండి, జనరల్గా ఇక్కడ డోజీ వచ్చింది కదా, డోజీ పర్ఫెక్ట్ ఉంది ఈరోజు. ఇక్కడ నుంచి వెరీ సిగ్నిఫికెంట్ మూవ్ వస్తుంది, అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ఒక మూవ్ వస్తుంది. బట్ నేనేమనుకుంటున్నానంటే అప్ సైడే వెళ్ళాలి యాక్చువల్గా. బ్యాంకులు మొత్తం కూడా, ఐసిఐసిఐ బ్యాంక్ కూడా హైలో ఉంది, వెయిట్ చేస్తుంది ఎప్పుడెప్పుడు పైకి వెళ్దామని. స్టేట్ బ్యాంక్ కూడా సో కొద్దిగా గ్యాప్ ఫిల్ చేసేసింది. నా పర్ఫెక్ట్ డోజీ చూడండి, పర్ఫెక్ట్ డోజీ ఉంది ఇక్కడ, గ్యాప్ అయితే ఫిల్ చేశాడు. ఇదైతే మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు, ఎందుకంటే సెల్లింగ్ ఫోర్స్ వీక్ అయిందని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు డోజీని బేస్ చేసుకుని. ఇవన్నీ కూడా మనకు రేపు ఉపయోగపడతాయి. ఓకే, ఇవే మనం ఇంట్రాడేలో యూజ్ చేస్తాం, వీక్లీ ఇన్వెస్ట్మెంట్ అన్నిటికీ ఇవే పడతాం. క్యాండిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్యాండిల్. గ్యాప్ ఫిల్ చేసి స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది. సో ప్రాబ్లీ ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నీ కూడా బుల్లిష్గానే ఉన్నాయి. ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా మనకు కొద్దిగా సపోర్ట్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. సెన్సెక్స్ కొద్దిగా బేరిష్గా ఉంది. నిఫ్టీ ప్రస్తుతానికి బేరిష్ ఏం లేదు, ఎడ్ మంది దగ్గర కాన్ఫిడెంట్గానే కాల్ పుట్ సెల్ చేసి పెట్టారు మార్కెట్ కిందకి రాదని. ఎడ్ మనీ దగ్గర స్ట్రాంగ్గానే ఉంది కాన్ఫిడెన్స్. బట్ ఎనీహౌ 25 దగ్గర మాత్రం పెద్ద టవర్ ఉంది. ఇంకా మనకి దగ్గర దగ్గర 187 పాయింట్స్ డిస్టెన్స్ ఉంది, అంతే కదా. 24,800 అంటే 200 పాయింట్స్ డిస్టెన్స్లో కాల్ సెల్ చేసి పెట్టారు. సో చూడండి, రేపు మాత్రం గేమ్ బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఇక గిఫ్ట్ నిఫ్టీ ఏం చెప్తుంది? గిఫ్ట్ నిఫ్టీ 874. ఓకే, ప్రస్తుతానికి ఒక 50 పాయింట్లు పాజిటివ్గానే ఉంది గిఫ్ట్ నిఫ్టీ. నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎప్పుడైనా 52 వీక్ హైక్ వస్తుంది కదా, అక్కడ నుంచి కొద్ది కరెక్షన్ తీసుకుందంటే అంతకంత ఫాస్ట్గా బౌన్స్ అవుతుంది అనమాట. అందుకే 52 వీక్ హై స్టాక్స్ కానీ నియర్ ఆల్ టైమ్ హై స్టాక్స్ ఉన్న చాలా డేంజర్ అనమాట, వాటిని వెంటబడి షార్ట్ చేయకూడదు. ఓకే, సో గిఫ్ట్ నిఫ్టీ కూడా మనకి ఇప్పుడు 40 పాయింట్స్ అయితే బుల్లిష్గా చూపిస్తుంది. 30లో క్లోజ్ అయింది ఇది. అవును, నిఫ్టీ ఎలా ఉంది? యా, ఇవన్నీ మనం ఒకసారి ఆఫ్ చేస్తే నిఫ్టీలో డైలీలో చూడండి ఒకసారి. కంట్రోల్ ఎస్. యా, ఇది చూడండి వెరీ ఇంట్రెస్టింగ్ క్యాండిల్, రేపటి రోజున మనకు ఉపయోగపడుతుంది. ఏం చేశారు అంటే ఆల్మోస్ట్ డేలోని టచ్ చేసింది నిఫ్టీ. డెసిషన్ పాయింట్స్ అంటారు ఇవి, ఏది ప్రీవియస్ హై లో క్లోజ్ అనేది. ఓపెన్ అన్ని లైన్స్ గీసానా? ఏం గీసాను సార్ ఇక్కడ? గీసారు ఏమిటి సార్? చూడండి, ఇక్కడ ప్రీవియస్ లోని టచ్ చేసిన వెంటనే బౌన్స్ అయింది, పైనుంచి ప్రెషర్ వచ్చింది, బట్ హోల్డ్ చేస్తుంది ఇక్కడ. ఓకే, నిఫ్టీ కొద్దిగా వీక్గా అనిపిస్తుంది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే పర్ఫెక్ట్ డోజీ అనేది ఫార్మేషన్ జరిగింది. డోజీ ఫార్మేషన్ జరిగిన తర్వాత జనరల్గా ఏం జరుగుతుంది అంటే మనకి ఒక స్ట్రాంగ్ మూవ్ వస్తుంది అనమాట. సో స్ట్రాంగ్ మూవ్ అనేది రావాలి, అది కూడా మనకి అప్ సైడే రావాలి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్.
ఎందుకంటే అన్నీ కూడా ఈరోజు దాదాపుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అన్ని డోజీల ఫార్మేషనే జరిగినాయి. సో సంథింగ్ ఈజ్ కుకింగ్. అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ షార్టింగ్ క్యాండిడేట్ కాదు. ఎన్ని మూమెంట్ ఏంటంటే హైని బ్రేక్ చేయగలిగే కెపాసిటీ ఉంది, మొమెంటం ఉంది ఆల్రెడీ. ఇన్హరెంట్గా మూమెంట్తోనే వస్తున్నాడు స్ట్రాంగ్గా. ఇక్కడ కైండ్ ఆఫ్ స్మాల్ ఫ్లాగ్ ఉంది. సో ఫ్రైడే జరక్కిస్తారేమో చూద్దాం. లేదు, మనకి ఇక్కడ నేను సేవ్ చేసి పెట్టాను, అన్నీ ఉన్నాయి మన అన్నీ. అక్కడికి వెళ్దాం. ఓకే, ఎందుకంటే ఆ లెవెల్స్తోనే మనకి ఒక రిఫరెన్స్ ఉంటుంది. అవి తీసేయం క్లారిటీ కోసం ఇక్కడ చెప్తున్నా నేను. బ్యాంక్ నిఫ్టీని మాత్రం మనం ఒకవేళ రేపు మిస్ అయిందంటే మండే అయినా మనకు స్ట్రాంగ్ మూవ్ వస్తుంది. మ్యాక్స్ రేపు ఫ్రైడే సర్ప్రైజ్ ఇస్తుంది అనుకుంటున్నా, చూద్దాం. ఉన్నాయి సార్, అన్ని లెవెల్స్ ఉన్నాయి మనకి. అయితే ఈరోజు మంచి ట్రేడ్ దొరికింది కదా, సూపర్ ట్రేడ్. అయితే ఈరోజు ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో నేను అప్డేట్ చేశాను. అఫ్కోర్స్ నేను ట్రాక్ చేశాను, అది చెప్పాను కదా, మన ఇది ఫాలో అవుతున్నాను. ఐ థింక్ టెలిగ్రామ్లో అప్డేట్ చేసినట్టున్నాను దీన్ని. ప్రీమియం డికే ఇది మనకి ట్రేడ్ ఇవ్వదు, ఇది ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలనేది. ఓకే ఫైన్, లోడింగ్ ఇష్యూ ఉంది. చూడండి ఇప్పుడు ఎక్కడైతే ఇది బ్రేక్అవుట్ అయిందో ఈ లెవెల్, బేసికల్గా నేను ఒక పాయింట్ అండర్స్టాండ్ చేసుకుంది ఏంటంటే, మార్కెట్లో ఒక హైకి వెళ్ళిన తర్వాత కొద్దిగా కన్సాలిడేషన్ తీసుకొని ఇంక అక్కడ నుంచి డిప్ అయిపోద్ది. ఇక్కడే మనం ఏంటంటే తొందరపడతా ఉంటాం, షార్ట్ చేసేస్తాం. పైకి అలా వెళ్ళగానే వాడు రివర్స్ తీసుకుంటాడని షార్ట్ చేస్తాం. కానీ అక్కడ కొద్దిగా ఈ చిన్న చిన్న షార్ట్ చేసిన వాళ్ళందరినీ క్లియర్ చేయడానికి, లేదు వాళ్ళ పొజిషన్స్ని అడ్జస్ట్ చేసుకోవడానికి టైం తీసుకుంటుంది అనమాట ఇక్కడ హైలో. అందుకని టాప్లో పట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఆఫ్కోర్స్ తీసుకుంటూ వెళ్ళండి, గుడ్. ఇక్కడ ఏం చేస్తారంటే కొద్దిగా సైడ్ వేస్ యాక్టివిటీ చేస్తారు. ఇక్కడ పర్ఫెక్ట్గా లేదు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే అవి చూడండి, ఇక్కడ టాప్లో ఈ హైకి వచ్చాడా, చాలాసేపు అక్కడే స్పెండ్ చేసి దెన్ దే స్టార్టెడ్ రోలింగ్ అనమాట. మళ్ళీ హైకి వచ్చాడా, ఇక్కడ స్పెండ్ చేసి, అంటే ఇమీడియట్గా రివర్స్ తీసుకోడు. అలాగే ఈరోజు తీసుకున్నాడు అనుకోండి, బట్ స్మాల్ స్పెండ్ చేసి ఈ లెవెల్ అనేది రెస్పెక్ట్ చేశాడు. చూడండి ఇక్కడ రెస్పెక్ట్ చేసినా కానీ పైకి హైని క్రియేట్ చేయట్లా. ఓకే, దాని తర్వాత ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్అవుట్ అయిందో దెన్ ఐ ఫీల్ దట్, అండ్ అది కూడా మనకి ఎవిడెన్స్ ఉంది. ఓపెన్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ కాల్ షార్ట్స్లో ఉన్నాయి. అండ్ ఇదిగోండి 11:46 అప్పుడు, ఎందుకంటే మీకు ఉపయోగపడుతుంది అని చెప్తున్నాను, అంతేనేం లేదు. ఇదిగోండి ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయింది ఇక్కడ ఈ క్యాండిల్లో. ఓకే, సో లెవెల్ కనపడింది మనకి 24,855 లెవెలు. ఇది రెస్పెక్ట్ చేసింది. ఇక్కడ చూడండి మొన్న స్పెండ్ చేసింది టైం, ఇక్కడ స్పెండ్ చేసి పెద్ద బేరిష్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ గమనించారో లేదో, అప్పటిదాకా ఏంటంటే మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకున్నట్టే యాక్ట్ చేసింది. బట్ ఫైనల్గా ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది కదా, ఈరోజు కూడా సేమ్ అదే జరిగింది. ఫస్ట్ ఈ క్యాండిల్లో రెస్పెక్ట్ చేసింది, బౌన్స్ అయింది కానీ స్టేబుల్ అవ్వలేదు. ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చేసింది క్యాండిల్లో. యాక్చువల్గా ఇది బ్రేక్ డౌన్ క్యాండిల్. ఓకే, బట్ ఎనీహౌ ఏంటంటే మళ్ళీ ఆ లెవెల్ని కొద్దిగా అట్లా ఆస్కులేట్ చేసి షూటింగ్ స్టార్ తీసుకొని 24,855 అనేది మంచి బ్యూటిఫుల్ బ్రేక్అవుట్ ఇది. ఓకే, సో నేను చూసి అప్డేట్ చేసేపాటికి కొద్దిగా డిలే అయింది. ఈ క్యాండిల్ ఈ టైంలో నేను ఇచ్చాను. యాక్చువల్లీ ఇక్కడ షూటింగ్ స్టార్ చూడగానే ఇక పైకి కష్టం అని చెప్పేసి అనిపించింది. అండ్ ప్రీమియమ్స్ కూడా మనం చూస్తే చూడండి, కాల్స్ తగ్గిపోతున్నాయి. ఇది కాల్ రైజ్ అయింది, మార్నింగ్ అంతా బుల్లిష్లో ఉంది, తగ్గిపోతూ ఉన్నాయి. సో ఇది కొద్దిగా కన్విక్షన్ అనేది డెవలప్ చేసింది నాకు ఈ ట్రేడ్ని మనం తీసుకునే దాంట్లో.
అండ్ సిగ్నిఫికెంట్గా వచ్చి ప్రీవియస్గా ఇంతకుముందు నేను చెప్పాను కన్సోలిడేషన్ నుంచి మార్కెట్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో అదే జోన్ అనేది రెస్పెక్ట్ చేయొచ్చు, రిఫ్లెక్ట్ అవ్వచ్చు కొద్దిగా, ఐ మీన్ రియాక్షన్ అవ్వచ్చు, సారీ రిఫ్లెక్షన్ కాదు రియాక్షన్ ఉండొచ్చు. సో సేమ్ ప్యాటర్న్ ఇక్కడ మనకి ఏమైందంటే ఇది డోజీ, ఇదంతా కన్సోలిడేషను, ఇట్ ఈజ్ షార్ట్ టర్మ్ అక్యుములేషను, మళ్ళీ అదే లెవెల్కి వచ్చి అక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అయింది. రైట్, దీస్ ఆర్ ఏంటంటే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి ఈ లెవెల్ దగ్గర కూడా మంచి రెస్పెక్ట్ ఇచ్చింది, ఇది ప్రీవియస్గా సపోర్ట్ తీసుకుంది, ఆల్మోస్ట్ దాన్ని టచ్ చేసింది అనమాట. బట్ ఎనీహౌ ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఇదంతా అక్యుములేషన్ అనమాట, ఇక్కడ రియాక్షన్ ఇచ్చింది. సో ఎవరైతే హైలో షార్ట్ చేశారో ప్రాబ్లీ వాళ్ళు సేఫ్గా రికవర్ చేసి ఉండొచ్చు. దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెండ్. ఓకే, యా. ఇంకొకటి ఏంటంటే మీకు చూడండి ఫిబొనాకీ అనేది కూడా మీరు యూజ్ చేస్తూ ఉండండి, చాలా హెల్ప్ అవుతుంది. ఇది మనకి హై కదా, ఇది హై కదా, ఇది లో, క్లియరా? దీన్ని మనం కొద్దిగా కిందకి తీసుకొద్దాం. సింపుల్గా మనం ఏం చేసాం, ఇది హై ఉంది, ఇక్కడ లో ఉంది. ఇప్పుడు మన వ్యూ ఏంటి, యాక్చువల్గా హైలో రిజెక్షన్ జరుగుతుంది కాబట్టి చూడండి ఇక్కడ నుంచి రెడ్ క్యాండిల్ అంటే బేరిష్లో ప్రివేలింగ్ ట్రెండ్ వచ్చేసరికి మనకి ప్రీవియస్ ట్రెండ్ అనుకోవచ్చు సింపుల్గా, కొద్దిగా బేరిష్గా ఉంది. ఏది షార్ట్ టర్మ్లో, బిగ్గర్ పిక్చర్లో అప్ ట్రెండే, షార్ట్ టర్మ్లో. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఫిబొనాకీ అనేది డ్రా చేసుకోవచ్చు. ఎలా డ్రా చేయాలో చూపిస్తున్నా చూడండి. మనం ఫస్ట్ ఈ పాయింట్ దగ్గర టచ్ చేస్తాం, దాని తర్వాత ఈ స్వింగ్ లో కాబట్టి ఈ పాయింట్ని టచ్ చేస్తాం అనమాట. రైట్, సో ఈ హై నుంచి ఈ పాయింట్కి మనం డ్రా చేస్తే 61.8గా రాగానే సెల్లర్ యాక్టివేట్ అయిపోయాడు. ఓకే, మనకు కానీ థాట్ అనేది ఎనేబుల్ అయిందనుకోండి, ఇక్కడ బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ మనం ఎంట్రీ తీసేసుకోవచ్చు. కన్ఫర్మేషన్ అంటే ఈ యొక్క క్యాండిల్ అవుతుంది, ఇది డోజ్ ఇది, ఎందుకంటే మార్కెట్ డ్రాప్ అయింది, వచ్చి 60%కి రాగానే సెల్లర్ యాక్టివేట్ అయిపోయాడు. క్లియర్? రైట్, ఒకవేళ షార్ట్ చేసేదానికి మనం ఇది హెల్ప్ చేస్తుంది ఫిబొనాకీ అనేది. ఓకే, రైట్. సో ఎనీహౌ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంది యాజ్ కంపేర్ టు నిఫ్టీ అనేది. బిట్ కాయిన్ వచ్చేసరికి ప్రస్తుతానికి మనకి ఎలా ఉందంటే చూడండి, సేమ్ ఇప్పుడు నేను చెప్పాను కదా ఆ కాన్సెప్టే ఉంది. బిట్ కాయిన్లో షార్టింగ్ ఇమీడియట్గా చేయట్లా, యాక్చువల్గా వీకే, ఎందుకంటే ఒక స్ట్రాంగ్గా వెళ్ళిన తర్వాత చాలా దూరం నుంచి వెళ్ళాడు కాబట్టి వాళ్ళకు కూడా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, చేయాలి. బట్ ఇక్కడ ఏంటంటే కొద్దిగా ఎమోషనల్ గేమ్ ఉంటుంది అనమాట, ఎందుకంటే ఇక్కడ హై వచ్చిందని సెల్ చేస్తారు, వీడు ఏం చేస్తాడంటే కింద నుంచి పైకి తీసుకెళ్తాడు. అమ్మా ఇది ఆల్రెడీ ఈ యొక్క పెయిన్ ఉంది కదా, ప్రీవియస్గా ప్రివేలింగ్ ట్రెండ్ క్లియర్గా ఉండేసరికి దీని యొక్క ఇంపాక్ట్ ఇక్కడ పడి జస్టిఫై చేయలేడు అనమాట, అంటే డెసిషన్ ప్రాపర్గా తీసుకోలేడు. బికాజ్ ఏంటంటే ఈ యొక్క సైకలాజికల్ ప్రెషర్, ఫియర్ అనేది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాడు కాబట్టి ఇక్కడ మళ్ళీ అలాగే జరిగిద్దేమోనని చెప్పేసి. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే దే డూ డిస్ట్రిబ్యూట్, బట్ మనకు కన్ఫర్మేషన్ కావాలంటే ఒక సాలిడ్ క్యాండిల్ అనేది కావాలి. ఓకే, సో అట్లీస్ట్ మనకి ఈ జోన్ ఉంది చూడండి 1,08,500, ఈ జోన్ బ్రేక్అవుట్ అయిందంటే మనం షార్ట్ చేసుకొని షార్ట్ పొజిషన్ క్రియేట్ చేయొచ్చు. ఇది మన స్వింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. క్లియర్? దిస్ ఈజ్ ద గేమ్ ప్లాన్ అనమాట. విష్ణు గారు హలో అండి, ఎన్విఎన్ గారు, సుధీర్ గారు గుడ్ ఈవినింగ్. భోంచేశారు అంతకీ? నేనైతే భోంచేసి చక్కగా కూర్చున్నా. ఓకే, రైట్. అదేంటి టాప్ చార్ట్ అని వస్తుంది, లైవ్ చార్ట్ పెడదాం. సుధీర్ కుమార్ గారు అడుగుతున్నారు ఇథూరియం అండ్ బిట్ కాయిన్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. యా, బిట్ కాయిన్లో అయితే టాప్ క్రియేట్ అయింది. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏంటంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మనకు కన్ఫర్మేషన్ వస్తుంది. బుల్లిష్లో ఉన్నప్పుడు కూడా మనకి ఇక్కడ కొద్దిగా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అయితే కన్ఫర్మేషన్ వస్తుంది. ఇదంతా డిస్ట్రిబ్యూషన్ ఏరియా. ఓకే సార్,
ఓకే, ఎనీహౌ ఇది మన స్టాప్ లాస్గా పెట్టుకోవచ్చు. ఒకవేళ వెళ్ళిందనుకోండి, వీ నీడ్ టు ఎగ్జిట్. బై చేయాలంటే మనం ఏం చేయొచ్చు అంటే ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ బౌన్స్ అవుతున్నప్పుడు బై చేసుకోవచ్చు. ఈ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ షార్ట్ టర్మ్లో బిట్ కాయిన్లో. డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇథ్యూరియం వన్ అవర్లో 2 డోజీస్ ఫార్మేషన్ జరిగింది బిట్ కాయిన్లో. Ethereum. మనం వీక్గా ఉందనుకుంటున్నాం కానీ ఈథీరియం స్ట్రక్చర్ మాత్రం బుల్లిష్గా అనిపిస్తుంది నాకు. ఓకే, సో నెక్స్ట్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే మనం లాంగ్ అటెంప్ట్ తీయొచ్చు సార్, స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే హయ్యర్ లోస్లో వస్తున్నాడు, సారీ హయ్యర్ లోస్. అండ్ అటెంప్ట్ చేశాడు కానీ ఫెయిల్ అని చెప్పలేము, ఎందుకంటే ఈ లో అనేది హోల్డ్ చేస్తున్నాడు కాబట్టి. కొద్ది కన్సోలిడేషన్ తీసుకొని మళ్ళీ ఇక్కడ క్లోజింగ్ ఇచ్చాడు అంటే ఇంకా నెక్స్ట్ స్ట్రాంగ్ మూవ్ వస్తుంది. ఎందుకంటే హయ్యర్ లో ఫార్మేషన్లో వెళ్తున్నాడు, అందుకని ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఇది. ఓకే సార్, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందనుకోండి మనకి బాగుంటుంది. 15 మినిట్స్లో కూడా షూటింగ్ స్టార్స్ వేస్తున్నాడు. ఓకే, షార్ట్ చేయాలి అనుకుంటే ట్రెండ్ లైన్ ఒకటి ఫార్మేషన్ జరుగుతుంది. సో చూద్దాం ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేస్తున్నాడా లేదా అనేది. ఈ లెవెల్ దాకా రావచ్చు డౌన్ సైడు. సో ప్రస్తుతానికంటే మ్యాక్స్ ఒకవేళ డిప్ అయితే ఇక్కడ దాకా రావచ్చు, పాసిబిలిటీ ఉంది. ఇది హోల్డ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ లెవెల్ దగ్గర. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్, ఎందుకంటే రెస్పెక్ట్ చేస్తాడు ట్రెండ్ లైన్ని. అప్ సైడ్ వచ్చేసరికి మనకి ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే ఇంకా బాగా ఫాస్ట్గా స్ట్రాంగ్గా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఒక అటెంప్ట్ చేశాడు ఆల్రెడీ. బట్ అక్కడ కొద్దిగా మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ చేశాడు, కాషియస్గానే ఉన్నాడు. బట్ ఈసారి లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే 2587 అనేది షార్ట్ హోల్డ్ చేస్తున్నారా? ఓకే, అట్లీస్ట్ ఏంటంటే ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయితే బాగుంటుంది సార్. ఎందుకంటే మనకి హై మీద కబడ్డీ ఆడుతున్నాడు, ఇక్కడ వేల మీద ఆడుతున్నారు అంటారు కదా, అట్లా ఉన్నాడు, గేమ్ ఆడుతున్నాడు, ఇక్కడ హైలో ఉన్నాడు. రైట్, సో ప్రాబ్లం ఏంటంటే ఈ లెవెల్ అన్న అట్లీస్ట్ బ్రేక్ డౌన్ జరిగితే మనకి ఇక్కడ దాకా కూడా ఇంకా కిందకి రావచ్చు, కానీ ఫస్ట్ మనం ఇక్కడికి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంక ప్రస్తుతానికి నో ట్రేడింగ్ జోన్ లాగా అనిపిస్తుంది నాకైతే, విత్ బుల్లిష్ బయాస్, ఎందుకంటే రిజెక్షన్ జరుగుతుంది ఇక్కడ. సో చూద్దాం 15 మినిట్స్లో. యా, శివ గారు డిన్నర్ కంప్లీటెడ్, సూపర్, ఎర్లీగా చేశారు ఈరోజు. ప్రీమియం టిక్కర్ యా, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఆర్బిఎల్ మే మంత్ బులెటిన్ రిలీజ్ చేసింది, దాని గురించి చెప్పండి. ఆర్బీఐ, ఓకే ఓకే, చదవాలి మనం దాన్ని ఇప్పుడు. చదువుదాం. ఓకే, ట్రేడింగ్ టిక్ సార్, ఇది ఫ్రీ వెబ్సైటు. దీంట్లో మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్ ఓకే బాగుంటుంది. దీంట్లో ఫీచర్స్ అనాలిసిస్ అంటే లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, ఇవన్నీ చూపిస్తూ ఉంటుంది. లాంగ్ వర్సెస్ షార్ట్ నిఫ్టీలో, అండ్ ప్రైస్ వర్సెస్ ఓపెన్ ఇంట్రెస్ట్, ప్రైస్ ఎలా ఉందో ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది, ఓకే ఇది చెప్తుంది అనమాట. దాని తర్వాత ఇది ఫ్యూచర్స్ది. దాని తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మనకి
ఆప్షన్స్లో ఓఐ డేటా అంటే ఏ పర్టికులర్ స్ట్రైక్ దగ్గర ఎంతమంది సెల్ చేస్తున్నారు. ఓకే, చూడండి, సెల్ అనగానే బయర్ ఉండరు అనుకోకండి, ఇద్దరు ఉంటారు. అగైన్ ఐఎమ్ టెల్లింగ్, కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి సెల్లర్కి మనం వెయిటేజ్ చేస్తాం. వాళ్ళు ఆప్షన్ సెల్ చేయాలంటే 2 లక్షలు అనేది పెడతారు కాబట్టి వాళ్ళని మనం పరిగణలోకి తీసుకుంటాం. ఓకే, ఎనీహౌ ఇది చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే మనకి ఈరోజు జరిగిన ఈ చేంజెస్ అనమాట పర్టికులర్ స్ట్రైక్స్ దగ్గర. ఇది వచ్చేసరికి టోటల్ క్యుములేటివ్ అంటే ప్రీవియస్గా కూడా ఉంటుంది కదా ఓపెన్ ఇంట్రెస్ట్, అది. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసరికి కాల్స్ ఉన్నాయి. సో జనరల్గా ఏంటంటే రివర్స్లో మనం కాల్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కలర్స్ కాల్స్ యాజ్ రెడ్ అని పెట్టేసాను, ఎందుకంటే మనకు అలవాటు అయిపోయింది. ఇది రెసిస్టెన్స్ అంటానికి ఈజీగా ఉంటుంది. ఓకే సార్, ఏమైనా డౌట్ ఉంటే అడగండి. అండ్ ఇది జనరల్గా మనం ఏ స్ట్రైక్లో స్ట్రాంగ్ ఉన్నారు అండ్ కాల్ సైడ్ సెల్లింగ్ చేస్తున్నారా, పుట్ సైడ్ సెల్లింగ్ చేస్తున్నారా అనేది ఒక వ్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎటువంటి ట్రేడింగ్ డెసిషన్స్ అనేది ఇవ్వదండి, ఓకేనా. జస్ట్ అక్కడ జరుగుతున్న ఇన్ఫర్మేషన్ మనకు రిఫ్లెక్ట్ చేస్తుంది. రెండవది వచ్చేసరికి ట్రెండింగ్ స్ట్రైక్స్ అంటే హైయెస్ట్గా నియర్ బై ఏటీఎంస్లో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఏ స్ట్రైకుల్లో ఎక్కువగా ఉంది అటువంటి స్ట్రైకుల్ని ఇక్కడ ప్లాట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం క్లిక్ చేసామనుకోండి, ఇవన్నీ ఆఫ్ చేసుకోవచ్చు మనం. ఓకే, సో మనం ఆన్ కూడా చేసుకోవచ్చు. 24,800 పుట్ అనేది ఈ బ్లూ కలర్ అనమాట. మార్నింగ్ నుంచి కూడా కాన్ఫిడెంట్గా సెల్ చేశారు, అంటే వాళ్ళు బుల్లిష్ వ్యూలోనే ఉన్నారు. దాని తర్వాత సెకండ్ది 24,700 పుట్టు కనిపిస్తుందా, రెడ్ది, ఇది కూడా సెల్ చేశారు 9:16 నుంచి. ఓకే, సో బుల్లిష్లో ఉన్నారు, అట్లా మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే సార్, క్లియర్? ఎస్ సార్, ట్రేడ్ చేసేటప్పుడు ఒక వ్యూ కోసం, వ్యూ అంటే మనకి బుల్లిష్ స్ట్రాంగ్గా ఉందా, మార్కెట్ బేరిష్ సెంటిమెంట్లో ఉందా, బుల్లిష్ సెంటిమెంట్లో ఉందా అని తెలుసుకోవడం కోసం ఇది యాక్టివ్గా మనం మానిటర్ చేసే అనాలిసిస్ అనమాట. ఇది 24,800 పుట్టును సెల్ చేశారు ఈరోజు, బ్లూ కలర్ది 24,700 పుట్టు కూడా సెల్ చేశారు. సెల్లర్కి వెయిటేజ్ చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. సో మార్నింగ్ ఏం చేశారంటే, మార్నింగ్ నుంచి కూడా ఈ 2 స్ట్రైకులు ఎందుకు సెల్ చేశారు అంటే, వాళ్ళు కిందకి రారు, సెల్ చేసేయండి అంటున్నారు. ఓకే, వాళ్ళు కిందకి రారు, సెల్ చేసేయండి, దిస్ ఇస్ అ గ్రేట్ ఆపర్చునిటీ, మంచి ప్రీమియమ్స్ ఉన్నాయి, అట్లా రిస్క్ తీసుకున్నారు. సమ్ టైమ్స్ వాళ్ళు ఫెయిల్ అవుతారు, బట్ మోస్ట్లీ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆప్షన్ సెల్లర్స్ అంటే రైటర్స్ విన్ అవుతారనమాట. ఓకే, ఎనీహౌ ఇది సబ్జెక్టివ్ అనుకోండి. చూసే విధానం అయితే ఇప్పుడు పుట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏంటంటే బుల్లిష్ వ్యూలో ఆలోచిస్తాం. ఒకవేళ కాల్సే ఉన్నాయి అనుకోండి అన్నీ ఎక్కువగా, ఓ మై గాడ్ అంటే కాల్స్ సెల్లింగ్ చేస్తున్నారంటే మనం రెసిస్టెన్స్ని ఐడెంటిఫై చేసి మనం కూడా సెల్ చేసే ప్రయత్నం చేస్తాం. లేదు సపోర్ట్ బ్రేక్అవుట్ అయినప్పుడు మనం షార్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. క్లియర్ సార్? ట్రేడింగ్ టిక్కా మీరు ఇది మొబైల్లో ఓపెన్ చేయండి సార్, నేను పంపిస్తున్నాను. మొబైల్లో ఓపెన్ చేశారంటే మీకు అడుగుతుంది అనమాట, అంటే వెబ్సైటే కానీ ఐకాన్ లాగా మీరు సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇన్స్టాల్ చేయాలని అడుగుతుంది. ఓకే చేస్తే మీకు ఏంటంటే ఒక ఐకాన్ వస్తుంది ట్రేడింగ్ టిక్ అని, దాని మీద క్లిక్ చేసేసుకోవచ్చు. రైట్, ఇదే వచ్చేసరికి మనకి కాల్ వర్సెస్ పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట. అంటే మనకి కాల్స్ ఉన్నాయి, పుట్స్ ఉన్నాయి కదా, దేనిలో ఎక్కువగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, పుట్స్ ఎక్కువగా సెల్లింగ్ జరుగుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు, అంటే మార్కెట్ని బుల్లిష్లోనే చూస్తున్నారు అని. ఓకే, అండ్ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది రైజ్ అవుతుంది. ఓకే, ఇది చూడండి, ఇది అఫ్కోర్స్ ఈ చేంజెస్ అనేది డైనమిక్గా జరుగుతుంటాయి, లైవ్లో మారుతూ ఉంటాయి, ఇది మనం గమనించాలి. సో పుట్ కాల్ రేషియో మనం ఎవ్రీడే డిస్కస్ చేస్తాం కదా, పుట్ కాల్ రేషియో అనేది పెరుగుతుందంటే మార్కెట్ బుల్లిష్, పుట్ కాల్ రేషియో అనేది పడిపోతుందంటే మార్కెట్ బేరిష్ అనమాట. ఇక్కడ పుట్ కాల్ రేషియో బ్లూ కలర్లో ఉంది. సిమిలర్ లైక్ ఏంటంటే మన ఇండెక్స్ లాగే మన స్టాక్ పెరుగుతుంటే బుల్లిష్ అంటాం కదా, అట్లాగనే పుట్ కాల్ రేషియో పెరుగుతుందంటే బుల్లిష్ అంటాం, పుట్ కాల్ రేషియో పడిపోతుందంటే బేరిష్ అంటాం. సింపుల్. దాని తర్వాత ఎట్ ద మనీ ప్రీమియం, ఇది
స్ట్రాడల్ ప్లే చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది, సెల్లింగ్ చేస్తూ ఉంటారు కదా. ఓకే, ఒక్కొక్కసారి సైడ్ వేస్ ఇది పడిపోతూ ఉందనుకోండి కంటిన్యూస్గా, మార్కెట్ ప్యూర్ సైడ్ వేస్ అనమాట. కానీ ఎట్ ద మనీ ప్రీమియం అనేది రైజ్ అవుతూ ఉందనుకోండి, అంటే ఏదో ఒక సైడ్ స్ట్రాంగ్ మూవ్ వస్తుందనే అర్థం. రెండు పడిపోతున్నాయి అంటే మార్కెట్ ఎక్కడా లేదు, మన్ను తిన్న పాములాగా చక్కగా అక్కడక్కడే తిరుగుతుంది, అర్థం చేసుకోవడానికి. ఓకే, ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఇక్కడ ఈ ఎట్ ద మనీ ప్రీమియం అనేది మనకి ఇలాగ తగ్గుతుంది అనుకోండి మార్నింగ్ నుంచి, దీని అర్థం ఏంటంటే మార్కెట్లో పెద్దగా ఏం మూమెంట్ ఉండదు, ఇది షార్ట్ టర్మ్లో ఉండబోదు అనేది మనకు అర్థమైంది. బట్ అలా కాకుండా ఇది ఇలా 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 జంపింగ్ హైలో వెళ్తుంది అనుకోండి, అంటే ఒక సైడ్ స్ట్రాంగ్గా మూవ్ వస్తుంది. ఎందుకంటే ఎట్ ద మనీ దగ్గర 2 స్ట్రైకులు తీసుకుంటారు, కాలు పుట్టు, ఆ 2 కంబైన్డ్ ప్రీమియం అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇది అందుకు మనకి హెల్ప్ అవుతుంది. ఇంప్లాయిడ్ వోల్టాలిటీ అంటే ఐవి అనమాట. ఓకే, ఎట్ సైడ్ ఇంప్లాయిడ్ వోల్టాలిటీ వస్తుంది, కాల్ సైడా పుట్ సైడా. ఓకే, సో జనరల్గా ఏంటంటే మనకి బేరిష్ మార్కెట్లో ఉన్నప్పుడు సో ఇంప్లాయిడ్ వోల్టాలిటీ అనేది రైజ్ అవుతుంది. బట్ ఈ కేసులో మనకేంటంటే కాల్ సైడు పుట్ సైడ్ అనేది ప్రీమియమ్స్ అనమాట. లైక్ ప్రీమియమ్స్ అనేది కొద్దిగా స్పెక్యులేటివ్గా ఉన్నాయి అనేది చెప్తుంది ఇది ఇంప్లాయిడ్ వోల్టాలిటీ. ఓకే, సో పుట్ సైడ్ ఎక్కువగా ఉంది అంటే ఓకే పుట్ ప్రీమియమ్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. మల్టీ స్ట్రైక్, మనకు కావాల్సిన స్ట్రైక్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇది ట్రాక్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇక్కడ ప్లాట్ అవుతాయి అన్నమాట మనకు కావాల్సిన విధంగా. మనం ఓఐ ఇంటర్వెల్ వైజ్ అంటే ఏంటి, మనకి ఫస్ట్ 15 లాస్ట్ 15 మినిట్స్ కలిపి మార్నింగ్ అంతా మనకెందుకు, ఈ రీసెంట్గా కావాలి అనుకోండి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ 15 మినిట్స్లో ఏంటి వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్ ఏంటి, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఏ స్ట్రైక్స్ మీద ఫోకస్ చేశారనేది చూపిస్తుంది. ఇక్కడ చూడండి 25,300 కాలు అంటే దూరంగా వెళ్ళి అమ్ముతున్నారు కాలు. ఓకే, లాస్ట్ మూమెంట్లో 24,100 పుట్టు. ఓకేనండి, 25,250 కాలు, 24,000 పుట్టు, 25,500 కాలు అంటే ఓటీఎమ్స్ అనేది లాస్ట్ మూమెంట్ కాబట్టి సెల్ చేస్తున్నారు అన్నమాట. జనరల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఓవర్ నైట్ పొజిషన్స్ తీసుకునే వాళ్ళందరూ కూడా దగ్గరికి వెళ్ళరు, కొద్దిగా దూరంగా వెళ్తారు, అవి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. అలా కాకుండా లాస్ట్ 1 అవర్లో ఏం జరిగింది, ఓకే అది తెలుసుకోవడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది. 24,000 పుట్ అయితే యాడ్ చేశారు. అండ్ స్ట్రాంగ్గా ఓపెన్ ఇంట్రెస్ట్ దేంట్లో పెరిగాయి ఏ స్ట్రైక్లో అది. ఓకే, అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ దేంట్లో తగ్గిపోతుంది. మనం ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి ఒక వీడియో చేసుకున్నాం కదా. ఓకే, వాట్ ఈజ్ ఓపెన్ ఇంట్రెస్ట్, అది ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ చేసుకోవడానికి అనమాట. ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది అండ్ ప్రైస్ తగ్గుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ప్రైస్ పెరుగుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది, ప్రైస్ తగ్గుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది, ప్రైస్ పెరుగుతుంది. ఇవి ఉన్నాయి, కాంబినేషన్స్ ఉన్నాయి మనకి. ఈ కాంబినేషన్స్ అనేది మనకి ఉపయోగపడతాయి అన్నమాట. అంటే ప్రైస్తో కంబైన్ చేసుకొని మనం చూడటం అనేది జరుగుతుంది ఉంటుంది అన్నమాట. అంటే ప్రైస్ రైట్. అది వీడియో, ఎందుకంటే మళ్ళీ అది డిస్కస్ చేయాలంటే మనకు టైం పడుతుంది. సిపిఐ ఇన్ఫ్లేషన్ తగ్గింది, మనీ కంట్రోల్కి వెళదాం, చూద్దాం సిపిఐ డేటా కూడా. ఎకనామిక్ క్యాలెండర్కి వెళ్ళాను. ఓకే, ఎస్టర్డే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుట్పుట్ అనేది పాజిటివ్గా వచ్చింది. రేపొద్దున మనకి డేటా ఉంది, ఐ థింక్ యూఎస్ది మీరు రిఫర్ చేస్తున్నారు సార్. ఎకనామిక్ క్యాలెండర్ లండన్కి సంబంధించిన సిపిఐ డేటా అయితే పాజిటివ్గా రావడం జరిగింది. ఓకే, విచ్ ఈజ్ గుడ్ అనమాట.
ఇక్కడ చూడండి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా అనేది మనకు పాజిటివ్గా రావడం అనేది జరిగింది. సో ఇక్కడ డిమాండ్ వల్ల అంటే పెరిగింది కదా, అది డిమాండ్ అయితే వెల్ అండ్ గుడ్. సో ప్రస్తుతం అయితే ఇది పాజిటివ్ అనమాట. కంపెనీలు ఏదైనా ప్రోడక్ట్ ఉంది, ఇప్పుడు యాపిల్ కొంటున్నారనుకోండి, అందరూ కూడా ప్రీమియం పెట్టి కొద్దిగా ప్రతి సంవత్సరం ₹1,00,000 కొనేవాళ్ళు ఈసారి 1,10,000 కొంటున్నారంటే డిమాండ్ ఉందనుకోండి, అప్పుడు కంపెనీకి లాభాలు ప్లస్ వాళ్ళు రన్ చేస్తారనమాట. అంటే ఆ ప్రొడక్షన్ కూడా మాస్ ప్రొడక్షన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. లైక్ వైజ్ ఏంటంటే ఏదైనా వస్తువులకి డిమాండ్ ఉంది అంటే అది ఎకానమీకి మంచిది. లైక్ వైజ్ ఇక్కడ లండన్కి సంబంధించిన సిపిఐ డేటా అనేది, అంటే ప్రీవియస్గా ఒక వస్తువుకి ₹3.30 అదనంగా చెల్లించేవాళ్ళు ఈసారి ₹3.50 అదనంగా చెల్లిస్తున్నారు. అంటే ఇక్కడ 0.2% పెరిగింది. అది డెఫినెట్గా మనం డిమాండ్గా కన్సిడర్ చేసుకుంటే ఎకానమీ అనేది ఎక్స్పాన్షన్ అవుతుంది కదా, ఎక్స్పాండ్ అవుతుంది. సో అది పాజిటివ్. క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ వచ్చేసరికి ఇక్కడ ఇవి బావులండి, తవ్వుకునే బావులు అనమాట. సో యుఎస్కి సంబంధించిన డేటా ఇది పెరిగాయి అనుకోండి, అది నెగిటివ్. ఓకే, సో యాక్చువల్గా ఏం జరిగిందంటే చూడండి, ఇక్కడ ప్రీవియస్గా 3.454 మిలియన్ బావులు ఉన్నాయి, కానీ ఈసారి ఏం ఫోర్కాస్ట్ చేశారు అంటే -900 మిలియన్కి వెళ్తుందని ఫోర్కాస్ట్ చేశారు. అంటే ఫోర్కాస్ట్ అంటే ఎక్స్పెక్ట్ చేయడం, అనలిస్టులు కూర్చొని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా, ఎస్టిమేషను ఎక్స్పెక్టేషన్స్. ఓకే, మన ఊరిలో తాతగారులు మాట్లాడుకున్నట్టు మాట్లాడుతుంటారు. ఫైన్. సో ఆ ఎక్స్పెక్టేషన్కి ఏమైందంటే ఇక్కడ పాజిటివ్గా వచ్చిందంటే నంబర్ పెరిగింది. తగ్గుతుందని ఎక్స్పెక్ట్ చేశారు, ఈసారి పెరిగింది అనమాట. ఏది ఎక్స్పెక్టేషన్స్ మించి వచ్చింది. యాక్చువల్ ప్రీవియస్గా దాని నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్తో పోలిస్తే తక్కువే ఇది కదా. 3.4 మిలియన్ 1.32 మిలియన్ అని తగ్గాయి యాక్చువల్గా, అర్థమవుతుందండి. బట్ స్టిల్ ఎందుకు ఇక్కడ నెగిటివ్గా చూపిస్తుందంటే ఇక్కడ ఫోర్కాస్ట్ చేసిన దాంతో కంపేర్ చేసినప్పుడు ఇది పెరిగింది కాబట్టి ఇది నెగిటివ్గా చూపిస్తుంది. సో ఎనీహౌ ఇది క్రూడ్ ఆయిల్ ప్రైస్కి నెగిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. క్రూడ్ ఆయిల్ ప్రైస్లు తగ్గే అవకాశం ఉంటుంది. దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ టెల్లింగ్. క్లియర్ అండి. రేపటి రోజున జాబ్లెస్ క్లెయిమ్స్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఓకే, ఇన్ఫ్లేషన్ డేటా యూఎస్ది రావడం జరుగుతుంది. ఓకే, గుడ్. మనం డీవియేట్ అయిపోయాం. ఎనీహౌ దట్ ఈస్ లెర్నింగ్. చూడండి, ఇక్కడ నేను ఒక మాట అన్నాను, ఇక్కడ క్యాండిల్ 6 బుల్లిష్గా ఉన్నాయని చెప్పేసి. ఓకే, సో తోకలు వచ్చినాయి ఇక్కడ, సాలిడ్గా బయింగ్ అందరూ కింద నుంచి పైకి పుష్ చేస్తున్నట్టు అనిపించింది. ఎనీహౌ ఇది వెరీ షార్ట్ టర్మ్లో అనుకోండి. యా, దట్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ అనమాట, మీకు ఉపయోగపడుతుందని అట్లా అంటున్నాను. ఓకే, సో ఫ్రెండ్స్ లైక్ చేస్తే బాగుంటుంది ఒకవేళ నచ్చితే. ఇట్ హెల్ప్స్ మీ. ఇంకా మనకి సిపిఐ ఇన్ఫ్లేషన్, సుబ్బారావు గారు మీరు అది లండన్ది అయితే తగ్గింది, అది పెరిగింది, అది పాజిటివ్ యాక్చువల్గా. ఓకే, అంటే ఎక్కువ ప్రైస్కి కొంటున్నారు, డిమాండ్ అనేది ఉంది, దట్ ఈజ్ పాజిటివ్. ప్లే స్టోర్ లేదు. బసవరాజు గారు, శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్. తరుణ్ కుమార్ గారు గుడ్ ఈవినింగ్. బెస్ట్ ఏఐ ట్రేడింగ్ టూలా? బెస్ట్ ట్రేడింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్. మనమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సార్. ఓకే, సో ఐడియా లేదండి, మీ క్వశ్చన్ నాకైతే కరెక్ట్గా అర్థం కాలేదు. అంటే ట్రేడింగ్ని ఏదన్నా ఆటోమేట్ చేసేదా చాట్ జీపీటీ లాగా, అట్లా అయితే ఐడియా లేదు నాకు. గిరి గారు గుడ్ ఈవినింగ్. హలో. శ్రీనివాస్ గారు అంటున్నారు, లాస్ట్ వీక్ ఒక న్యూస్తో ర్యాలీ తెచ్చారు, టుమారో యూఎస్ ఇండియా ట్రేడ్ డీల్తో మళ్ళీ అప్ సైడ్కి తెస్తారేమో. 25,200 కాళ్ళు. చూస్తుంది మార్కెట్ ఈ వీక్. ఓకే, అండ్ పుట్ ఆప్షన్స్ టైం స్టార్ట్ అయిందా? మేలో పీక్ చూస్తాం మేము.
యా పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా తేడాగానే ఉంది ప్రైస్ యాక్షన్ ప్రకారం. ఓకే, కొద్దిగా తేడాగానే ఉంది, బుల్లిష్గానే ఉంది. ఇథూరియం, ఎస్ సార్, ఇది ఇథూరియమే కదా. యా, ఈ లెవెల్ అనేది వాచ్ చేయండి సార్. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే కూడా బాగుంటుంది, వెళ్తుంది అనుకుంటున్నాను నేను. ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ జరిగిందంటే అట్లీస్ట్ ఈ లెవెల్ దేర్ ఏంటంటే మనం షార్ట్కి ప్లాన్ చేసుకోవచ్చు. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఇంకా బిందాస్ అనమాట. ఇది కన్ఫర్మేషన్, ఇది మేజర్గా హోల్డ్ చేస్తున్న ట్రెండ్ లైన్. ఈ లైన్ బ్రేక్అవుట్ అయిందా సూపర్ మజా వస్తుంది, తీసుకోవచ్చు మనం షార్ట్. క్లియర్ సార్? ఓకే, ఇంకా ఫ్రెండ్స్, ఇది డెల్టా అకౌంట్ లింకు. ఓకే, ఒకవేళ ఓపెన్ చేయాలనుకుంటే ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ సార్, నాట్కో ఫార్మా లాంగ్ టర్మ్కి ఎలా ఉంటుంది? నాట్కో ఫార్మా గుడ్ కంపెనీ సార్ అది, బట్ డీప్గా అయితే నేను డైవ్ చేయలేదు. ఒకసారి చూద్దాం, కనీసం మంచి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తుందా బేసిక్గా. దట్ తగ్గింది ఎందుకు? ప్రాఫిట్ తగ్గింది, చెక్ చేయండి ఒకసారి. అండ్ అదర్ ఇన్కమ్ యాడ్ అయింది, సంథింగ్ ఈజ్ మిస్సింగ్. ఓకే, ఇక్కడ చూడండి, 200 కోట్లు ఇస్తూ ఉండేది సడన్గా 132 crores వచ్చింది ఇక్కడ. బట్ గుడ్ కంపెనీ. సమ్ ఫండమెంటల్ చేంజెస్ ఏవో జరుగుతున్నాయి, గమనించాలి సార్. ఓకే, ఐఎమ్ నాట్ బేరిష్, బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే కొన్ని చేంజెస్ అనేది మనం అక్కడ కనిపిస్తున్నాయి, అది మనం చూడాలి. ఇథూరియం చెప్పాను కదా సార్ నా వ్యూ. ఓకే, సో బుల్లిష్ ప్రస్తుతానికి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటున్నాడు గట్టిగా. ఓకేనా సార్? సో ఇన్ దిస్ కేస్ మనం టార్గెట్ ఎలా ప్రొజెక్ట్ చేసుకోవచ్చు అంటే ఇథూరియంలో అప్ సైడ్ ట్రెండ్ లైన్ మనం యూస్ చేసుకోవచ్చు. ట్రెండ్ లైన్ అప్పుడు మ్యాగ్నెట్ అనేది యూజ్ చేయండి. అప్ సైడ్ ఈ లెవెల్ అనేది 24 ఉంది, అక్కడ మళ్ళీ రెసిస్టెన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. దట్ ఈస్ ద ప్రాబిలిటీ. ఓకే, క్లియర్ సార్? ఇథూరియం ఎక్కడ సార్ మీరు? రైట్ నౌ ఐఎమ్ ఇన్ హైదరాబాద్ సార్. కప్ అండ్ హ్యాండిల్లా ఉంది సార్. దేంట్లో సార్? యా కరెక్ట్, ఈ కప్ అండ్ హ్యాండిల్ లాగా ఉంది. మనం యాక్చువల్గా వేసుకొని తాగేసేయాలి చక్కగా, మనం ఏం తాగలేదు. మీరు అన్నది సూపర్ సార్. చూడండి, ఇక్కడ మంచి ప్యాటర్న్ రికగ్నైజేషన్ జరిగిపోయింది. ఇది కప్పు హ్యాండిల్, ఇది బ్రేక్అవుట్ అయినప్పుడు మనం పార్టిసిపేట్ చేయొచ్చు ఇక్కడ. దిస్ ఈజ్ ద హ్యాండిల్ బ్రేక్అవుట్. కొంతమంది ఏంటంటే దీన్ని కూడా డ్రా చేస్తారు, దట్ ఈజ్ ఓకే. ఈ హ్యాండిల్ బ్రేక్అవుట్ దగ్గర మనకి మంచి రిస్క్ రివార్డ్ ఉంటుంది. గుడ్ ఐడెంటిఫికేషన్, సూపర్. తేజస్ నెట్వర్క్స్ ఏఐ ట్రై చేయలేదు సార్ నేను ఎప్పుడు ఫోర్కాస్టింగ్ కోసం, ఎందుకంటే అవి ఇస్తూ ఉంటాయి ఏదో ఒకటి. ఓకే, నేనైతే మాన్యువల్గానే ఎక్కువగా డిపెండ్ అవుతున్నాను ప్రస్తుతానికి. ఏమైనా ఉంటే మీరు షేర్ చేయండి, సో దట్ మన వ్యూవర్స్కి హెల్ప్ అవుతుంది. యా, ఈరోజు తేజస్ నెట్వర్క్ ఎక్కడో చూసానే, న్యూస్లో ఎక్కడో చూశాను తేజస్ నెట్వర్క్స్. కొద్దిగా వీక్గానే ఉంది సార్ ఈరోజు. రిజల్ట్స్ ఎలా ఉన్నాయి?
Tejas Network gain on TCS supply order for BSNL 4G. ఓకే సూపర్. అదే ఏడ చూశాను. The order value expected to be 15.26 billion rupees. Stock down 37% year to date, 52 week high నుంచి. వెరీ గుడ్. యా, బ్యాడ్ స్టాక్ అయితే కాదు తేజస్, విచ్ ఈజ్ కంట్రోల్డ్ బై టాటాస్. ఐ మీన్ వాళ్ళు దీన్ని చూస్తున్నారు, స్టేక్ ఉంది వాళ్ళకి స్ట్రాంగ్గా, దీన్ని ఎక్వైర్ చేశారు. యా, ప్రస్తుతం కన్విక్షన్గా ఎందుకో అనిపించట్లేదు, గ్యాప్ డౌన్ అయింది మళ్ళీ. సో చూడాలి సార్ ఇది, విచ్ ఈజ్ క్వైట్ ఇంట్రెస్టింగ్. ఈరోజు మంచి ఆర్డర్ వచ్చింది, బౌన్స్ అవ్వాలి. యా, ఈరోజు అయితే బాగానే ఉంది. సో ప్రాబ్లీ చిన్నగా మూవ్ అవ్వడానికి రెడీగా ఉంది, ఎందుకంటే ఫస్ట్ బయర్ వచ్చాడు, సెల్లర్ వచ్చాడు, బయర్ వచ్చాడు. సో సమ్వేర్ ఇప్పుడే గ్రిప్ అనేది స్టార్ట్ చేస్తుంది. సో లెట్ us see తేజస్. నమస్తే మేడం గారు. యా, యు ఆర్ టూ లేట్. దట్స్ ఓకే. 1250 crores వర్త్ ఆఫ్ ఆర్డర్ వచ్చింది. గ్రేట్ గ్రేట్. 6G కూడా గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది కాబట్టి టెలికాం డిపార్ట్మెంట్కి సంబంధించిన స్టాక్స్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా రేడార్లో ఉండే అవకాశం ఉంటుంది. ఈరోజు నేను ఓన్లీ ప్రైస్ యాక్షన్ చూసి మీకు, అంటే నేను బై చేశానని డైరెక్ట్ చెప్పలేదులే, కానీ అది టాటా టెలి సర్వీసెస్ తీసుకున్నా నేను, ఎందుకంటే మంచి, నేనేం న్యూస్ చూడలేదు, మంచి మొమెంట్ కనిపించింది దాంట్లో. ఏకంగా 20% ఉంది నేను తీసుకున్నప్పుడు, 1% తగ్గింది. బట్ దట్స్ ఓకే. బట్ ఇది మంచి కంపెనీ ఏం కాదండి, డెట్ ఉంది బాగా, చాలా అప్పులు ఉన్నాయి వీళ్ళకి. అదే స్మాల్ క్వాంటిటీ ఉంది, చూద్దాం మూమెంట్ లేదన్నా. టాటా టెలి సర్వీసెస్కి మంచి అప్పులు ఉన్నాయి, మరి ఏం చేస్తారో. 13,000 కోట్లు ఉంది. క్వార్టర్లీ రిజల్ట్స్, నెట్ ప్రాఫిట్, లాసెస్ బాగా అనౌన్స్ చేస్తుంది. ఇటువంటి కంపెనీస్ జనరల్గా మనం లాంగ్ టర్మ్ కోసం అయితే కొనకూడదు, ఏదో మూమెంట్లో ఉందని నేను తీసుకున్నా. ప్రాబ్లీ చూద్దాం, ఏదన్నా వస్తే కూడా 10%, 5% ఎగ్జిట్ అయిపోవడం బెటర్. అది నా పర్సెప్షన్లో అనమాట. వెళ్ళొచ్చు కూడా, చెప్పలేం. ఇటువంటి బుడిబుడి స్టాక్స్ ఏదైనా న్యూస్ వచ్చిందనుకోండి, ఒక మంచి ఆర్డర్ దక్కిందంటే 2,000 కోట్లు, 1,000 కోట్లు మిగిలినాయి అనుకోండి, మొత్తం కవర్ అయిపోద్ది. యా, ఇది ప్రస్తుతం అయితే ఫండమెంటల్లీ అంత స్ట్రాంగ్ ఏం కాదు. ఏ సార్ ఎంపాటర్న్, ఇట్స్ కైండ్ ఆఫ్ మంచి జోన్ బ్రేక్అవుట్ అయింది, బట్ ఫండమెంటల్స్ ఆల్సో మ్యాటర్స్ కాబట్టి అంత స్ట్రాంగ్గా అనిపించలే నాకు. టెలిగ్రామ్లో మీరు ఇచ్చిన లింక్ ద్వారా దాని డిమాట్ అకౌంట్. థ్యాంక్ యూ మేడం గారు, మీకు గైడెన్స్ ఉంటుంది. ఓకే, యూ విల్ గెట్ గుడ్ సపోర్ట్. ఎస్ సుబ్బారావు గారు టీసీఎస్ నుంచి. ఇక్కడ మీకు న్యూస్ కూడా అప్డేట్ ఉంటుంది, ఇది ఎనేబుల్ చేసుకోండి, ఇక్కడ నుంచి మీరు చదువుకోవచ్చు. ఓకే, టాటా టెలి సర్వీసెస్ ట్రిమ్స్ ఫిజికల్ అండ్ అపాయింట్ చీఫ్. ఇందాక వచ్చిందే మార్చ్ క్వార్టర్ నెట్ లాస్, మోర్ ఈవెంట్స్ కాదు, దేనికి ఆర్డర్ వచ్చింది, తేజస్కి. ఓకే, దీనికి సంబంధించిన న్యూస్ ఇవి. ఓకే, సో న్యూస్ కూడా మీరు ట్రాక్ చేయాలంటే ట్రాక్ చేసుకోవచ్చు, ఈవెన్ దానిలో కూడా బాగుంటాయి. ఎంపాటర్న్, ఎస్ తేజస్లోనా, తేజస్ నెట్వర్క్స్. ఈ లెవెల్ అనేది వెళ్తే బాగుంటుంది సార్. ఈ లెవెల్ క్రాస్ చేసిందంటే కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ వస్తుంది. టైం ఉంది దీనికి. ఓకే, బట్ ఎనీహౌ కొద్దిగా పాజిటివ్ న్యూస్ ఉంది కాబట్టి అట్లీస్ట్ డ్రైవ్ చేయాలి. ఇమీడియట్గా మనం అట్లీస్ట్ చూడాలి ఈ లెవెల్ దాకన్నా ఇమీడియట్గా. యా సార్, కరెక్ట్. ఇక్కడే మంచి బ్రేక్అవుట్ అయింది డౌన్ సైడ్.
ఇంకా సార్, ట్రంప్ మార్కెట్ని ఎఫెక్ట్ చూపే న్యూస్ రిలీజ్ చేస్తున్నాడు. ట్రంప్కి అది ఒక ఎంజాయ్మెంట్ అనమాట. ఓకే, అంతకుముందు క్రూడ్ ఆయిల్తో ఆడుకునేవాడు భలే. ఇప్పుడు ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ కాకుండా డైరెక్ట్గా చైనా మీద ఇటు మీద పడ్డాడు. ఒకప్పుడు ఆ క్రూడ్ ఆయిల్, ఆ ట్రంప్ ట్వీట్ క్రూడ్ ఆయిల్కి భలే ఇంపాక్ట్ ఉండేది, డైరెక్ట్ హిట్ అనమాట. కే పావ్ ట్రంప్ ఇండికేటర్ అనేవాళ్ళు. యా, ఇంట్రాడేలో ప్రైస్ పెరగడం సింపులా లేదా డౌన్ అవడం సింపులా? ఇంట్రాడేలో ప్రైస్ పెరగడం సింపులా లేకపోతే డౌన్ అవడం సింపుల్ అంటున్నారా? ఏది బాగా అవుతుందనా? సో పడిపోవడం అనేది కొద్దిగా అంటే బుల్లిష్గా రెండూ ఉన్నాయి సార్. దీంట్లో మనం బయాస్గా వెళ్లకుండా ఓపెన్గా చెప్పాలంటే రెండూ ఉన్నాయి. మార్కెట్ బుల్లిష్గా ఉన్నప్పుడు, ఇది 1 సంవత్సరం క్రితం ఎటువంటి డిప్ కూడా సిగ్నిఫికెంట్గా బయింగ్ ఆపర్చునిటీ పెరుగుతూ ఉండేది. ఇప్పుడు కొద్దిగా మార్కెట్ మారింది కాబట్టి ఇప్పుడు పడిపోవడం ఫాస్ట్గా ఉంటుంది ఇప్పుడు. ఓకే, రెండు కూడా ఎట్లా అంటే నేనైతే ఒక 55% ఏమో బేరిష్కి ఇస్తాను, పడిపోవడం 55% ఉంటుంది, 45% పెరగటం ఉంటుంది. పడిపోవడం అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుందని ఎందుకు అంటున్నానంటే, జస్ట్ ఇట్ మ్యాటర్ ఆఫ్ ఏంటంటే మన పోర్ట్ఫోలియోలో ఉన్న ఎగ్జిట్ అయితే సరిపోద్ది మనకి. ఓకే, ఎక్స్ట్రాగా ఎఫర్ట్స్ పెట్టక్కర్లే. బట్ పెరగాలంటే డెఫినెట్గా ఏంటంటే మనం మనీ తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయాలి. సో ప్యానిక్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ ద గ్రీడ్ అనమాట. బయింగ్ చేసేదేమో గ్రీడు, పెరగాలి అనేది, ఇంకా పెరుగుతుందని గ్రీడ్తో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఇన్వెస్టర్స్. బట్ ప్యానిక్ అనేది ఏంటంటే కొంచెం ఫాస్ట్గా ఫ్యూరియస్గా ఉంటుంది, స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది బేర్ కొని బుల్కి. క్లియర్ సార్? ఐ వాంట్ టు కమ్ టు హైదరాబాద్ ఫ్రమ్ విజయవాడ టు June 1st. ఎస్ సార్, యు ఆర్ వెల్కమ్ సార్. యా, June 1st ఈవెంట్ ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళు కొంచెం అది పెట్టాను నేను, అప్డేట్ చూసి నాకు కన్ఫర్మేషన్ ఇవ్వండి, సో దట్ మనం అరేంజ్మెంట్స్ ప్లాన్ చేసుకుందాం. ఓకే, వెల్కమ్ శివ గారు. మార్నింగ్ మార్కెట్ సార్, అది బోర్ కొడుతుంది సార్, నేను ఎంటర్టైన్ చేయలేను అంతగా. ఓకే, సో ప్లాన్ చేస్తా ఇన్ ఫ్యూచర్, బట్ కొంచెం నేను ప్రిపేర్ కూడా అవుతున్నాను. ఓకేనా? మార్నింగ్ మార్కెట్లో ఎందుకంటే కంటిన్యూస్గా 6 అవర్స్లో ఆపర్చునిటీ 1-2 టైమ్సే వస్తుంది. ఈలోపు మనం అంతా మాట్లాడుతూ ఉండాలి, లేకపోతే వాళ్ళకి బోర్ కొడుతుంది, మీకు కూడా. సార్ ఏంటి ఖాళీగా ఉన్నారు, ఏం చెప్పట్లేదు అన్నట్టు. సో దానికి ఒక స్కిల్, టాలెంట్, ఎంటర్టైన్మెంట్ ఇది కావాలి. ప్రస్తుతం మన దగ్గర అయితే అదే లేదు. ఓకే, ఎనీహౌ చూద్దాం, ప్లాన్ చేద్దాం. మరీ ఒక 2 hours 3 hours కాకపోయినా 1 hour నెక్స్ట్ నేను సెబీ రిజిస్టర్ అయినాక నేను డెఫినెట్గా స్టాక్స్ ఇవన్నీ తీసుకొని మనం చేద్దాం. ఓకే, ఐ విల్ ప్లాన్. మరీ 3-4 hours కాకపోయినా 1 hour చేద్దాం. ఓకే, స్విగ్గీ, జొమాటో బోత్ ఆర్ గుడ్ సార్. జొమాటో ఏంటంటే కొంచెం అడ్వాన్స్గా ఉంది. స్విగ్గీ ఆల్సో దే ఆర్ కమింగ్ అప్ విత్ గుడ్ ప్లాన్స్ అనమాట. బోత్ ఆర్ గుడ్. రైట్ హ్యాండ్ అయితే జొమాటో. June 1st నేను టెలిగ్రామ్లో షేర్ చేశాను సార్. ఓకే, ఒకసారి చూడండి మన దీంట్లో కూడా. ఆ రోజు మార్నింగ్ 9కి ఉంటుంది మనకు సెషన్, లంచ్ ఉంటుంది, ఫాలోడ్ బై లంచ్. దాని తర్వాత మనం ఒక 1 hour అలాగా స్పెండ్ చేసి విల్ డిస్పర్స్ అనమాట. మార్నింగ్ 9కి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్వెస్టింగ్. ప్రస్తుతానికి ఇన్వెస్ట్మెంట్ మీద మనం ఫోకస్ చేసి డిస్కస్ చేసుకుందాం సరదాగా. ఓకేనా సార్? విష్ణు గారు, ఆ డీటెయిల్స్ అనేది మన టెలిగ్రామ్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. నేను పంపించాను అండ్ టెలిగ్రామ్ లింక్ అనేది ఒకసారి షేర్ చేస్తాను. ఇదిగోండి, డీటెయిల్స్ అనేది మొత్తం ఉన్నాయి. ఓకే, విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ కూకట్పల్లి, మియాపూర్ రేంజ్లో
మనకేంటంటే వెన్యూ ఉంటుంది. సో ప్లీజ్ కన్ఫర్మ్ అనమాట. ఓకే, యా, నేను ఒకసారి టెలిగ్రామ్ లింక్ షేర్ చేస్తున్నా గ్రూప్లో. ఇక్కడ అమౌంట్ పే చేసి ఆన్లైన్ లైవ్ అంటే కష్టం అవుతుందిలే సార్ అది. ఎందుకంటే అది మనకి మళ్ళీ ఒక కెమెరామెన్ అచ్చం దాని మీద ఫోకస్ చేసి లైవ్ ఇవ్వాల్సి ఉంటుంది. క్లారిటీ ఉండదు, మళ్ళీ ఆ రెజల్యూషన్ సరిపోదు మనకి స్క్రీన్. ఎందుకంటే అవి లైక్ ప్రొజెక్టర్ మీద ఉంటుంది కాబట్టి రెజల్యూషన్ మనకి సరిపోదు. అది విల్ కండక్ట్ అనదర్ సెషన్. ఓకేనా? యా, and ABC Capital, Cochin Shipyard. Any plan to conduct session in Bangalore? చేద్దాం సార్. ప్రస్తుతం మనం హైదరాబాద్ సక్సెస్ఫుల్గా చేసుకొని కంప్లీట్ చేద్దాం. దేర్ ఆఫ్టర్ డెఫినెట్గా మన నాలెడ్జ్ అనేది షేర్ చేసుకుందాం. ఓకే, డెఫినెట్గా విల్ కమ్ అండ్ జాయిన్ విత్ యూ. యా, ఇక వచ్చేసరికి ఒక 2 స్టాక్స్ తీసుకుందాం, 3 స్టాక్స్ ఇంకా క్లోజ్ చేద్దాం. ఓకే, డోంట్ మైండ్. చల్లా నాగరాజు గారు అడుగుతున్నారు ABC Capital. AB Capital AB Capital అనుకుంటా. ఆయిచా బిర్లా క్యాపిటల్ సూపర్గా ఉందండి, మంచిగా బులిష్లో ఉంది. ఓకే, సో మూవింగ్ యావరేజ్ దగ్గరికి వస్తే మనం బై చేసుకోవచ్చు. స్టిల్ ఏంటంటే దీంట్లో వీక్నెస్ అయితే లేదు, వెరీ స్ట్రాంగ్గా ఉంది డైలీ టైం ఫ్రేమ్లో. సో ప్రాబ్లీ 228 దాకా మనకి ఇమీడియట్గా వెళ్ళొచ్చు, 236 కూడా వెళ్ళొచ్చు. ఎనీహౌ టార్గెట్ కంటే కూడా ప్రస్తుతం అయితే మనకు చాలా స్ట్రాంగ్గా వెళ్తుంది. ఆయిచా బిర్లా క్యాపిటల్, ఎస్ సార్, ఇది బులిష్గా ఉంది. ఫండమెంటల్సా? యా, మేబీ టెక్నికల్గా అయితే సౌండ్ ఉంది. ఇక కొచ్చిన్ షిప్ యార్డ్ ఒకసారి చూద్దాం. COCHIN, కొచ్చిన్ షిప్ యార్డ్. ఫ్రెండ్స్, మన వీడియోని లైక్ చేయండి ప్లీజ్. ఓకే, ఫైన్. దిస్ ఈజ్ ఆల్సో బుల్లిష్ సార్, వెరీ గుడ్. ఇప్పుడే పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ డోజీ ఫార్మేషన్ జరిగింది. కొద్దిగా వోల్టైల్గా ఉండొచ్చు ఇక్కడ, బట్ అనదర్ లెగ్ ఆఫ్ మూవ్ అనేది రావడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. కొద్దిగా రిట్రేస్మెంట్ అనేది జరుగుతుంది, కొద్దిగా ఇక్కడ కన్సాలిడేషన్ లాంటిది జరగవచ్చు. ఇది మేడం, యా. హలో సార్, గుడ్ ఈవినింగ్. క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్ గురించి చెప్పండి. క్వాడ్రంట్, QUAR, క్వాడ్రంట్ ఇదేనా సార్? టెలి వెంచర్స్ క్వాడ్రంట్ టెక్ ఇది కదా? స్పెల్లింగ్ క్వాడ్రంట్ కరెక్టేనా? క్వాడ్రంట్ ఫ్యూచరా? ఓకే ఓకే. ఫ్యూచర్ టెక్, ఓకే. ఇది రీసెంట్గా లిస్ట్ అయింది కదా సార్? యా. సో పడిపోవడానికి పర్టికులర్గా రీజన్స్ ఏమి ఉండవు. మార్కెట్లో ఒక్కొక్కసారి వాల్యుయేషన్స్ కూడా కన్సర్న్ ఉంటాయి. అంటే ఫండమెంటల్గా ఏమీ లేకపోయినా ఓవర్ వాల్యుయేషన్ ఉంది, లేకపోతే ఫండ్స్ పెద్దగా ఫోకస్ చేయట్లేదు అనుకోండి, అవి ఐడియల్గా ఉంటాయి అన్నమాట. ఓకే, భయపడొద్దు. అలాంటప్పుడు మీరు ఫండమెంటల్ అనేది చూసుకోండి.
రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయి. ఇప్పుడు జెన్సాల్ ఉందనుకోండి, ఫండమెంటల్ బ్యాడ్ అది. ఓకే, అట్లా రెడ్ ఫ్లాగ్స్ ఉన్నప్పుడు మీరు కొంచెం అటెన్షన్ ఉండాలి. బట్ చిన్న చిన్నవి 10%, 5% కామన్. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క సెక్టార్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. వాటిని ఐడెంటిఫై చేయగలిగితే వెల్ అండ్ గుడ్. లేదంటే ఇట్లాంటి వాడికి భయపడద్దు, కొద్దిగా వెయిట్ చేయండి. పేషెన్స్ ఈజ్ రిక్వైర్డ్ అనమాట. దానికి పర్టికులర్ రీజన్ ఏమి ఉండదు. ఓకే, అది మీరు ఫండమెంటల్గా ఏమైనా చేంజెస్ ఉన్నాయా అనేది ఒకసారి చూడండి. ప్రస్తుతానికైతే ఏమి కనిపించట్లేదు, కొద్దిగా దీని మీద ఫోకస్ లేదు, అంతే, ఏం లేదు. ఇన్వెస్ట్ చేయట్లా ప్రస్తుతానికి, సైలెంట్గా ఐడియల్గా ఉంది. ఓకేనా సార్? ఎస్ఆర్కే టెక్ మైండ్స్. ఓకే, ఇంకా డిఫెన్స్ స్టాక్స్ ఓవర్ ప్రైస్. ఎస్ సార్, డిఫెన్స్ అదిగాక కొద్దిగా ఇది ఇప్పుడు ప్రస్తుతం అది కూల్ ఆఫ్ అయినాయి కాబట్టి జియో పొలిటికల్ ఇష్యూస్ వాళ్ళు కూడా కొద్దిగా ఇచ్చేస్తున్నారు డిఫెన్స్ స్టాక్స్. బట్ ఎనీహో ఓవర్ నైట్లో ఏది జరగదో ఆ న్యూస్ డైజెస్ట్ చేసుకుంటుంది, మళ్ళీ మార్కెట్ బౌన్స్ అవుతుంది, ఎంత టైం పడుతుంది. బట్ ప్యానిక్లో ఏంటంటే మనం డెసిషన్స్ తీసుకోకూడదు, బ్రాడర్ పిక్చర్లోనే ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. ఒక చిన్న న్యూస్ అనేది ఓవరాల్గా మొత్తాన్ని ఇంపాక్ట్ చేయలేదు, బట్ అది రిఫ్లెక్ట్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది అనమాట. అది మూవింగ్ యావరేజెస్ అండి, 2150 అంతే, ఏం లేదు. ఓకే, యా, ఒక్కొక్కసారి ఏమీ లేకపోయినా పడుతుంటాయి. దానికి ఎందుకు ఏమిటి అనేది మనం ఒకసారి చూడాలి, చెక్ చేసుకోవాలి. ఏమి లేదనుకోండి, వెల్ అండ్ గుడ్. ఏమైనా ఉంటే దెన్ వీ నీడ్ టు టేక్ డెసిషన్ అనమాట, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఓకే ఓకే, గుడ్ నైట్ అండి, నేను కూడా వెళ్ళిపోతున్నాను. అండ్ టుడే యా, బసవరాజు గారు ఒకటి అడిగారు, అదొక్కటి చూద్దాం. ఆర్వీఎన్ఎల్ రైల్ వికాస్ ఎవరో అడిగారు సార్ ఆ రోజు, నాని మీడియానే ఎవరో ఇచ్చారు ఇక్కడ ఉన్నప్పుడు. బ్రేక్అవుట్ అయిపోయింది. ఓకే, ఎనీహౌ దిస్ ఇస్ అ గుడ్ బ్రేక్అవుట్ తర్వాత కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది అతి సహజమైన విషయమే. ఓకే, కొద్దిగా పుల్ బ్యాక్ జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ దాకా వచ్చిందంటే సూపర్ ఆపర్చునిటీ. ఓకే, క్లియర్ అండి. రిజల్ట్స్ ఆర్వీఎన్ఎల్ మీరు అన్నీ పకడ్బందీగా పట్టుకున్నారు సార్. సూపర్. యా, వాట్ ఎవర్ ఇట్ మే బి, దట్ ఇంపాక్ట్ అనేది మనకి ఆల్రెడీ అయిపోయి ఉండొచ్చు, ఎందుకంటే పెద్దగా ఏమి రియాక్ట్ అవ్వలేదు ఇక్కడ. ఓకే, ఎనీహౌ ఇక్కడికి వచ్చిందంటే సూపర్ ఆపర్చునిటీ. కొద్దిగా పుల్ బ్యాక్ అనేది జరగవచ్చు. ఇంకా నేనైతే టెక్నికల్గా ఫిబొనాకీ అనేది డ్రా చేసి ఆ లెవెల్ దగ్గరికి వస్తే అలర్ట్స్ పెట్టుకొని అక్యుములేట్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో బేస్ క్రియేట్ అయిపోయింది, స్టేజ్ 1 అయిపోయింది. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ, గుడ్ నైట్ అందరికీ, మళ్ళీ కలుద్దాం. ఓకే, ఏదైనా మిస్ అయి ఉంటే ఐఎమ్ సో సారీ. ఓకే ఓకే, ఐఆర్ఎఫ్సి ఒకటి అడుగుతున్నారు, చూద్దాం. ఐఆర్ఎఫ్సి సార్ ఇది కూడా బుల్లిష్గానే ఉంది, బేస్ క్రియేట్ అయింది, బుల్లిష్గానే ఉంది. ఓకే, మూవింగ్ యావరేజ్ దగ్గరకు వచ్చిందంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఐఆర్ఎఫ్సి అనేది బాగానే ఉంది. ఓకే, 130 దాకా మీరు వెయిట్ చేయొచ్చు. ఈ కిందకు వస్తేనే కొద్దిగా మనం ఇది అవ్వాలి. టిల్ దిస్ పాయింట్ అంటే మనం వెయిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, గుడ్ నైట్. ఓకేనా? థ్యాంక్ యూ, డోంట్ మైండ్ మిస్ అయినందుక మనం డిస్కస్ చేద్దాం, కొద్దిగా పని ఉంది నాకు. థ్యాంక్ యూ, గుడ్ నైట్.